హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 824 పాయింట్స్ డౌన్ అయ్యి 75,366 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 263 పాయింట్స్ డౌన్ అయ్యి 22,829 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్స్ డౌన్ అయ్యి 48,065 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మన మార్కెట్స్ పడ్డాయి, మనం డెఫినెట్ గా పెయిన్ ని ఫీల్ అవుతుంటాం. పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా కూడా మీకు మేజర్ లాస్ ఉంటుంది. దాన్ని ఆ డేటాని మొత్తం కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, అసలు ఏం జరుగుతుంది మార్కెట్ లో అని. బట్ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి. ఇవాళ మన పోర్ట్ఫోలియోలో ఉంటున్న లాస్ కంటే గ్లోబల్ గా ఒక చాలా పెద్ద విషయమే జరుగుతుంది. ఓపెన్ ఏఐ ఆల్మోస్ట్ $157 బిలియన్ రిలేటెడ్ గా వాల్యుయేషన్ ఉంటున్న కంపెనీని కేవలం $5.6 మిలియన్ తో ఒక డీప్ సీక్ ఏఐ అనే ఒక కంపెనీ, ఒక హెడ్జ్ ఫండ్ కి సంబంధించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ చేస్తూ ఉండడం. ఆ ఛాలెంజ్ కూడా మామూలుగా కాదు. ఓపెన్ ఏఐ వాళ్ళకి సంబంధించిన పెయిడ్ వెర్షన్ తో వీళ్ళ ఫ్రీ వెర్షన్ ని బీట్ చేస్తున్నాం అనేలా డేటాని పబ్లిష్ చేస్తూ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ తో యుఎస్ మార్కెట్స్ లో ఉంటున్న అలజడి చూడండి ఎంత ఇంపాక్ట్ గురైందో. దీని రిలేటెడ్ గా నేను న్యూస్ టాపిక్ లో డీటెయిల్డ్ గా కవర్ చేశాను. బికాస్ దీనికి కొన్ని నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడాలి, బట్ అది మార్కెట్ అనాలిసిస్ లో ఇంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి న్యూస్ టాపిక్ లో ఫస్ట్ న్యూస్ టాపిక్ ని మాత్రం డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయండి. ఇవాళ మన మార్కెటే కాదు, ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడంలో ఖచ్చితంగా ఈ డీప్ సీక్ ఏఐ ఒక పాత్ర ఉంది. ఎందుకు చెప్తాను చూడండి. సింపుల్ గా ఓపెన్ ఏఐ, జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ సింపుల్ టర్మ్స్ లో అది గ్రోత్ ఉందనుకోండి, బాగా విస్తరిస్తూ వాళ్ళు మంచిగా లాభాలు సంపాదించుకుంటూ ఎదుగుతున్నారనుకోండి, వాళ్ళ వల్ల ఎంటైర్ టెక్ ఇండస్ట్రీకి లాభం అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎన్విడియా వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని ట్రైన్ చేయడానికి ఆల్మోస్ట్ 10,000 జీపీయూస్ దగ్గరగా వాడుతూ ఉంటే, ఈ డీప్ సీక్ ఏమో అయినా మాకు అంత హై ఎండ్ జీపీయూలు అవసరం లేదు, మాకు చాలా తక్కువ లో ఎండ్ జీపీయూస్ తో కూడా మాకు వర్క్ అయిపోతుంది, మాకు వాళ్ళకి 10,000 కావాల్సి ఉంటే చాట్ జీపీటీకి, మాకేమో డీప్ సీక్ కి 2,000 జీపీయూలే మాకు సరిపోతాయి అని వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ అండ్ ఇస్తున్న డేటా ఎలా ఉందంటే, కమింగ్ టైమ్స్ లో ఏఐ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటున్నా సరే దానికి రిలేటెడ్ గా ఉంటున్న టెక్ కంపెనీస్ కి అంత లాభం ఉండదు, గతంలో ఎక్స్పెక్ట్ చేసినంత లాభం ఉండదు, అది 80% దగ్గరగా డ్రాప్ అవుతుందన్న ఒక ఫీలింగ్ యుఎస్ మార్కెట్స్ లో క్రియేట్ అవుతూ ఉండడం. చూడండి, కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈస్ డీప్ సీక్ ద నెక్స్ట్ బ్లాక్ స్వాన్ ఈవెంట్ ఫర్ ద గ్లోబల్ స్టాక్ మార్కెట్, అండ్ ఈ చైనీస్ ఏఐ స్టార్ట్అప్ వల్ల యుఎస్, జపాన్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఫాల్ వచ్చిందా అని మనీ కంట్రోల్ లోను, అండ్ ఎందుకు మొత్తం ప్రపంచ మార్కెట్ లో ఫ్రీక్ అవుట్ అవుతున్నాయి ఈ చైనీస్ డీప్ సీక్ ఏఐ తో అని. అండ్ ఎన్విడియా స్టాక్ ప్రీ మార్కెట్ లో 14% దగ్గరగా పడ్డానికి ప్రధానమైన కారణం ఈ డీప్ సీక్ ఏఐ అనేలా, మొత్తం ఏఐ ఇండస్ట్రీని కదిలించడానికి డీప్ సీక్ ఏఐ వచ్చిందనేలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో బోల్డ్ డేటా పబ్లిష్ అవుతుంది. బట్ పై ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా మీకు యూజ్ ఉండదు. కాబట్టి న్యూస్ టాపిక్ లో డీటెయిల్డ్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. అండ్ జస్ట్ మీకు ఇది గుర్తు చేయాలనుకుంటున్నాను, కేవలం లెస్ దాన్ $6 మిలియన్ తో వీళ్ళు ఇప్పుడు ఈ డీప్ సీక్ ఏఐ తీసుకొచ్చారా. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఒక వ్యక్తి శామ్ ఆల్ట్మ్యాన్ ని, ఈ ఓపెన్ ఏఐ ఫౌండర్ ని ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఇండియన్ కంపెనీస్ ఏమైనా కమింగ్ టైమ్స్ లో ఓపెన్ ఏఐ ని లైక్ ఈ చాట్ జీపీటీని కాంపీట్ చేయగలిగే స్ట్రెంత్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా, మేము రాగలం అనుకుంటున్నారా అని క్వశ్చన్ అడిగిన దానికి తను చాలా కేర్లెస్ గా కేవలం ఒక $10 మిలియన్ తో మీరు మాతో కాంపీట్ అవుతారా, అది అసలు పాసిబులే కాదనేలా చాలా రెక్లెస్ గా తన సమాధానం అయితే మనకు కనిపిస్తుంది. దీనికి ఈవెన్ టెక్ మహేంద్ర CEO అయిన సిపి గురునాని గారు కూడా ఛాలెంజ్ యాక్సెప్టెడ్, మేము దీనికి కృషి చేస్తామనేలా సమాధానం చేశారు. కానీ ఫైనలీ ఇది చైనా సైడ్ నుంచి అయితే లెస్ దాన్ $10 మిలియన్ తో ఎంటైర్ చాట్ జీపీటీ ఒక ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేసేలా వాళ్ళ డేటా అయితే రీసెంట్ గా రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. మిగతావన్నీ మాట్లాడుకునే దానికి ముందు రీజన్ ఏదైనా కానీ మార్కెట్ పడింది, మన పోర్ట్ఫోలియో లాసెస్ లో ఉంటాయి, బట్ కొంత ఇంపార్టెంట్ లెవెల్స్ కి లార్జ్ క్యాప్స్ వస్తున్నాయి. నేను గతంలో చెప్పాను కదా, మార్కెట్ 23,500 to 23,300 ఈ ఇంపార్టెంట్ జోన్ ని కానీ బ్రేక్ చేస్తే 22,500 to 22,700 కి వెళ్లే ఆస్కారం ఉంటుంది. అది మార్కెట్ పరంగా నేను చూస్తున్న థర్డ్ ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది 3 months బ్యాక్ చేసిన వీడియో అనమాట. మార్కెట్ ఫాలో అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర నేను కొంత డబ్బుల్ని పెడుతూ వస్తానని చెప్పినప్పుడు లాస్ట్ లెవెల్ నేను మార్కెట్ లో చూసేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్, నేను నిఫ్టీ పరంగా చూసేది అయితే 22,500 అని చెప్పాను. ఇప్పుడు ఆ 22,500 దగ్గరికి మార్కెట్ వచ్చేదానికి ప్రయాణం మొదలు పెట్టినట్లయితే ఇవాల్టి ఫాల్ తో మనకు కనిపిస్తుంది. కాబట్టి 22,700 to 22,500 ఈ గ్యాప్ ఏదైతే ఉందో హిస్టారికల్ గా చార్ట్స్ ని ఓపెన్ చేసి చూడండి, చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ఎవరైనా లార్జ్ క్యాప్స్ లో పెట్టుబడి పెడదాం, మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ కి వస్తే పెడదాం అనుకుంటున్న వాళ్ళు ఆ లెవెల్ ని ఇంపార్టెంట్ గా గమనించవచ్చు. బట్ నేను గతంలో మీరు గమనిస్తే వీడియోస్ లో స్మాల్ క్యాప్స్ పరంగాను ఈ చార్ట్ చూపించి చెప్పాను. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ పరంగా చేసిన ఈ వీడియోలో కూడా వాళ్ళ వాల్యుయేషన్స్
ప్రెసెంట్ మీన్ వాల్యుయేషన్స్ కంటే కొంత ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగుదాం. మార్కెట్స్ లో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇంకాస్త ఎక్కువ ఫాల్ వస్తే అప్పుడు వాటి గురించి ఫోకస్ చేద్దామని చెప్పాను. కాబట్టి స్టిల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా లంసమ్ ఎస్ఐపిస్ నేను ఆపమని చెప్పట్లేదు, బట్ లంసమ్ కి మాత్రం ఇది కూడా కరెక్ట్ టైం లైక్ అట్రాక్టివ్ గా వచ్చేసాయి, మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నాయని. నేనే కాదు, మీరు చూడండి మార్కెట్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా స్టిల్ ఇప్పటికీ కూడా మీకు స్ట్రాంగ్ వాయిస్ వినిపించదు. సో జస్ట్ మీరు స్క్రీనర్ వెబ్సైట్ లోకి వచ్చి నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 దగ్గరకు వచ్చి లాస్ట్ 3 years ఒక ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రెసెంట్ మార్కెట్ ఫాల్ అయి కూడా ఎక్కడ ఉందనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకాస్త మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అయితేనే మనకి మంచి వాల్యూకి వస్తున్నట్టు అనమాట. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో లంసం పెట్టాలనుకుంటున్న వాళ్ళైతే తొందర పడాల్సిన రీజన్ లేదన్నది నా ఒపీనియన్. ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళు ఆపాల్సిన నీడ్ లేదు. బట్ లార్జ్ క్యాప్స్ పరంగా మాత్రం నిఫ్టీ పరంగా పర్టికులర్ గా 22,500 to 22,700 నేను చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్. అక్కడి నుంచి పడదా అంటే పడుతుందేమో, బట్ నేను ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర డబ్బులుంటే కొంత మార్కెట్ లో పెట్టడానికి, ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. అది పర్సనల్ గా నా ఒపీనియన్. మరి అక్కడి నుంచి ఇంకా పడుతూ వెళ్తే మీరేమో 3 లెవెల్స్ గురించే మాట్లాడారు 3 నెలల క్రితం, మరి అక్కడి నుంచి కూడా పడితే నేనేమనుకున్నానంటే కమింగ్ డేస్ లో FIS ఇంత సెల్ చేయరు, గ్లోబల్ గా కూడా ఈ డీప్ సీకే మనకు తెలుసా ఓవర్ నైట్ లో ఇలాంటివన్నీ వస్తాయి. January 20 వాళ్ళు పబ్లిష్ చేశారు, బట్ దాని తర్వాత దాన్ని యూస్ చేస్తూ జనాలు iOS ఉంటుంది కదా, యాపిల్ కి సంబంధించిన iOS ఉంటుందా, దాంట్లో నెంబర్ 1 యాప్ చేశారు. దీంతో కలకలం మొదలైంది మొత్తం గ్లోబల్ టెక్ అండ్ AI ఇండస్ట్రీలో. సో దీంతో ఓవర్ నైట్ లో గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఇలాంటి వస్తున్న ఫాల్ తో ఇవాళ మన మార్కెట్స్ కూడా ఫాలో అయ్యాయి. అండ్ ఈ FIS ఒక సెల్లింగ్ కూడా ఎలా ఉంటుంది, ఇంటెన్సిఫై ఎలా అవుతుంది అనేది కూడా ఇవాళ చూడాలి. సో నేనైతే ఈ 3 లెవెల్ అనుకుంటున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా 22,500 దగ్గరికి వెళ్ళి నిఫ్టీ ఈ లోపే మనకి మల్టిపుల్ ఈవెంట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడతాను. అక్కడికి వెళ్ళి మార్కెట్ కొంత స్టెబిలైజ్ అవుతుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, పాజిటివ్ గానే థింక్ చేస్తున్నాను. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పరంగా అలా కాదు, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇంకొంత కరెక్షన్ కి వెళ్ళొచ్చేమో. వాటి పరంగా నేను అబ్జర్వ్ చేస్తున్న లెవెల్స్ కంప్లీట్ గా డిఫరెంట్. ఇది నేను గతంలో కూడా ఒకసారి నేను మీకు వీడియోస్ లో చూపించాను. వాటి పరంగా నేను కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాను. కానీ నిఫ్టీ పరంగా ఇండెక్స్ ఫండ్స్, నేను ఈ రీసెంట్ టైమ్స్ లో ETF లు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రిలేటెడ్ గా నేను చెప్తున్నది ఆ నిఫ్టీ పరంగా 22,500 నేను చూస్తున్న ఇంపార్టెంట్ జోన్. అక్కడికి కానీ మార్కెట్ వస్తే ఈ లోపు ఉంటున్న ఈవెంట్స్, నేను ఏ ఈవెంట్స్ అనేవి చెప్తాను, ఆ ఈవెంట్స్ లో ఏ మాత్రం చిన్న పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్ ట్రిగ్గర్ కి కనిపించినా సరే నిఫ్టీ పర్టికులర్ గా మార్కెట్స్ లో రికవర్ అయ్యే అవకాశం నాకైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ జోన్స్ ని గతంలో చెప్తూ వచ్చాను. బట్ యాజ్ స్మాల్ స్టాండర్డ్ డిస్క్లైమర్, మార్కెట్ ని నేను కంట్రోల్ చేయలేను. నేను కూడా మీలానే మార్కెట్ లో ఒకరిని. మార్కెట్ ఎక్కడికి వెళ్తుందో ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. బట్ గతంలో చాలా లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చి అలా రియాక్ట్ అయిందని చూసి నేను డ్రా చేసుకున్న లెవెల్స్ అవి. మీరు మీ ఓన్ గా కూడా ఒకసారి వెళ్ళి ఏ లెవెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాల్యుయేషన్ ఎలా ఉంది, నేను గతంలో చూపించాను చాలా వీడియోస్ లో కూడా. నిఫ్టీ రిలేటెడ్ గా లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా మనం అట్రాక్టివ్ గానే ఉన్నాం, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా స్టిల్ ఇంకా కాదు. కాబట్టి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాం. పడుతున్నప్పుడు లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా డిప్స్ లో కొంటున్నప్పుడు మనకు వాల్యూ ఉంటుంది. ఆ డిప్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర పెట్టుకోవడంలో లాజిక్ ఉంటుందని నేను ఆ లెవెల్స్ ని మీకు చూపిస్తున్నాను. దాన్ని బట్టి ఎటువంటి డెసిషన్ కూడా ఓన్లీ ఆ డేటాని బట్టే తీసుకోకండి. బట్ ఈ డీప్ సీక్ రిలేటెడ్ ఉంటున్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవాల్టి న్యూస్ టాపిక్ లో మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. చెప్పాను కదా ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందామని. ఇక్కడ డీటెయిల్డ్ గా మీకు పెడుతున్నాను స్క్రీన్ మీద. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే మెయిన్ ఈవెంట్ అంతా మనకి February 1st అనమాట. చూడండి, January 31st తర్వాత February 1st మనకి యూనియన్ బడ్జెట్ రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతుంది. మన బడ్జెట్ రిలేటెడ్ గా దిస్ ఈస్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్. ఈవెన్ మనకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మన బడ్జెట్ సైడ్ చూస్తున్నారనేలా నరేంద్ర మోడీ గారు అయితే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇండియా బడ్జెట్ ఈసారి ఇండియాస్ ఆస్పిరేషన్స్ కి మాత్రమే కాదు, వరల్డ్ కూడా ఒక హోప్ ఇస్తుందనేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇండియన్ సిటిజన్స్ కి, ఈవెన్ బడ్జెట్ రిలేటెడ్ గా పౌరులకి మంచి స్ట్రెంగ్త్ కలుగుతుందనేలా చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ని కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. బడ్జెట్ మనకు వచ్చేది ఎప్పుడు, ఈ వీక్ సాటర్డే కదా. యూజువల్ గా సాటర్డే మనకి హాలిడే, బట్ ఈసారి వర్కింగ్ February 1st ఉంటుంది. సాటర్డే కంటే ముందే మీకు FOMC రిలేటెడ్ గా, ఫెడ్ రిలేటెడ్ గా వెనస్డే మనకు అప్డేట్ వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఎటువంటి రేట్ కట్ కూడా ఉండదు. చూడండి, మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ హోల్డ్ చేస్తారు రేట్స్ ని, ఏం చేంజ్ చేయరు రేట్స్ ని. సో అక్కడేం సర్ప్రైజ్ అవ్వకండి. మెయిన్ థింగ్ అంతా కూడా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేయరన్న విషయం మార్కెట్ కి తెలుసు. బట్ ఫెడ్ చైర్మన్ గారితో ట్రంప్ గారు మాట్లాడతారని చెప్పారు కదా రీసెంట్ టైమ్స్ లో. నాకు తెలుసు వడ్డీ రేట్ల గురించి ఏం చేయాలో, ఎలా కట్ చేయాలో. వడ్డీ రేట్లను కట్ చేయాల్సిందే, మార్కెట్ ని మనం బూస్ట్ చేయాల్సిందే అనే స్టేట్మెంట్ చేశారా? మరి ట్రంప్ గారు ఏమైనా మాట్లాడి వడ్డీ రేట్లు కట్ చేయించగలుగుతారా అనేది చూడాలి. మార్కెట్ అయితే కట్ చేయరనే అనుకుంటుంది. అండ్ మెగా క్యాప్ ఎర్నింగ్స్ అనమాట, ఆల్మోస్ట్ 40% ఆఫ్ టెక్ స్టాక్స్ ఒక వెయిటేజ్ ప్రకారం 40% దగ్గరగా టెస్లా, మైక్రోసాఫ్ట్, మెటా అండ్ యాపిల్. వెనస్డే మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ థర్స్డే యాపిల్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ చైనాకి సంబంధించి January 28 to Feb 3rd వరకు న్యూ ఇయర్ లో భాగంగా వాళ్ళ హాలిడేస్ ఉంటాయి, వాళ్ళ మార్కెట్స్ క్లోజ్ అయి ఉంటాయి. మెక్సికో, కెనడా పరంగా మాత్రం February 1st నుంచి టారిఫ్లను అయితే వేస్తానని ట్రంప్ గారు అయితే చెప్పేశారు క్లియర్ గా లాస్ట్ టైమే. అండ్ మన బడ్జెట్ ఎలాగో February 1st ఉంది.
దీంతో పాటు మీరు గుర్తుంచుకోవాల్సింది 7th ఫిబ్రవరిన ఆర్బీఐ మీటింగ్ కూడా ఉంది. ఆర్బీఐ గవర్నర్ గారు ఈసారి వడ్డీ రేట్లు కట్ చేస్తారా లేదనే చూడాలి. ఇక్కడ కెనడా రిలేటెడ్ గా చాలా డ్రామానే నడుస్తుంది గ్లోబల్ గా. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారు తెలుసా? కెనడా బిజినెస్ అంతా మాతోనే ఉంది, 90% దగ్గరగా మాతోనే ఉంది ట్రేడ్ పార్ట్నర్ గా. మరి మా నుంచి మీకు $1 బిలియన్ ఆఫ్ బిజినెస్ వెళ్తుంటే మేము అలా చూస్తూ కూర్చోవాలా? మేము మీ మీద టారిఫ్లు వేస్తాం, మీరు అంత లాభపడిపోతుంటే మా వల్ల. అలా మీరు కానీ మీ మీద టారిఫ్లు ఎక్కువ మా ద్వారా పడకూడదని అనుకుంటే మరి మా యుఎస్ స్టేట్స్ లో ఒక స్టేట్ అయిపోండి, మా యుఎస్ లో కలిసిపోండి అని ఎలా స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. కెనడాని ఎలా అయినా సరే యుఎస్ లో కలిపేద్దామని ట్రంప్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు. దీని బ్యాక్ అనదర్ యాంగిల్ ఆఫ్ జియో పొలిటికల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ దీని ఇప్పుడు ఈ పాయింట్ లో డిస్కస్ చేసుకోవడం లాజిక్ కాబట్టి మాట్లాడలేదు కెనడాని ఎందుకు యుఎస్ లో కలపాలనుకుంటున్నారని. అండ్ దీంతో పాటు యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు కొలంబియా మీద అర్జెంట్ గా ఎమర్జెన్సీ బేసిస్ లో 25% టారిఫ్లు వేస్తున్నారనేలా టారిఫ్ వార్ ని కొలంబియా రిలేటెడ్ గా కూడా ప్రకటించడం జరిగింది. బట్ ఇది మేజర్ కన్సర్న్ అయిందంటే ఇదేం కాదు ఫ్రెండ్స్. ఈసారి మన సెబీ చైర్మన్ గారు కంటిన్యూ అయ్యేలా కనిపించట్లేదు. కొత్త సెబీ చైర్మన్ గారి కోసం నోటిఫికేషన్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే వచ్చింది. చూడాలి కొత్త సెబీ చైర్మన్ గారి యొక్క ప్రియారిటీస్ వేటిపై ఉంటాయని. బట్ ప్రెసెంట్ ఉంటున్న సెబీ చైర్మన్ గారు అయితే చాలా సర్క్యులర్స్ ని తీసుకొచ్చారు, చాలా రిఫార్మ్స్ ని స్టాక్ మార్కెట్ ఎంటైర్ స్టాక్ మార్కెట్స్ ని వేరియస్ వేస్ లో ఇంపాక్ట్ చేయడానికి అయితే తనదైన శైలిలో తను వర్క్ చేయడం జరిగింది. అండ్ చూసుంటారు కదా చాలా సర్క్యులర్స్, చాలా కన్సల్టేషన్ పేపర్స్ అండ్ డ్రాస్టిక్ మెజర్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఫైనలీ తను తీసుకున్న స్టెప్స్ తో రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ కూడా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఎఫ్ఎన్ఓ డేటా ప్రకారం అయితే చాలా ఎక్కువగా ఫాలో అవడం అయితే జరిగింది. అండ్ ఆల్రెడీ ఉన్న మన సెబీ చైర్మన్ గారి వర్క్ పై మీ ఒపీనియన్ ని, స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా వాళ్ళు చేసిన సేవలపై మీకున్న అభిప్రాయాన్ని కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మన ప్రస్తుత సెబీ చైర్మన్ గారి టెన్యూర్ February 28 ముగియనుందనమాట. తనే కంటిన్యూ అవుతారేమో అనుకున్నాం కానీ ఈసారి తను కంటిన్యూ కావట్లేదని కొత్త సెబీ చైర్మన్ గారు రావడానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ టువర్డ్స్ ద బడ్జెట్ ఒక స్ట్రాంగ్ యాక్టివిటీతో ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్స్ వెళ్తున్నారు. క్లయింట్స్ ఏమో స్ట్రాంగ్ బులిష్ గా, ఎఫ్ఐఎస్ ఏమో స్ట్రాంగ్ బేరిష్ గా. మోర్ దాన్ 80% దగ్గరగా నెట్ షార్ట్స్ తో ఎఫ్ఐఎస్ అండ్ కన్సిస్టెంట్ సెల్లింగ్, నాట్ ఓన్లీ ఎఫ్ఎన్ఓ లో ఫ్యూచర్స్ ఆప్షన్స్ కాదు, కన్సిస్టెంట్ సెల్లింగ్ టువర్డ్స్ ద క్యాష్ మార్కెట్ సైడ్ కూడా ఎఫ్ఐఎస్ రీసెంట్ టైమ్స్ లో సెల్ చేస్తూ ఈ మంతే, ఇంకా ఇవాళ డేటా రాలేదు వస్తే దాన్ని కూడా యాడ్ చేస్తాను, ఈ మంతే 69,000 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ 2,60,000 కోట్లకి పైగానే వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో రీసెంట్ నెలలో సెల్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఈ జోన్స్ దగ్గర ఉంటున్నప్పుడు రీసెంట్ హై ఏదైతే మార్కెట్ 23,400 జోన్స్ దగ్గర ఉందో రీసెంట్ మేక్ చేసిన హై దాని అబోవ్ వెళ్ళందే షార్ట్ టర్మ్ మార్కెట్ ని పైకి పెరుగుతుందని చూడాల్సిన నీడ్ లేదని ఏదైతే అనుకున్నామో ప్రెసెంట్ మార్కెట్ ఫాలో అవుతూ ఈ 22,500 to 22,700 దగ్గరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా ఫర్దర్ గా అగ్రెసివ్ గా సెల్ చేయాలనుకుంటే కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్, ఇది బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అయ్యి బిలో క్లోజ్ అవ్వచ్చు. మీరేమో సపోర్ట్ అన్నారు, మార్కెట్ ఏమో పడిపోయింది కిందకి అని ఎవరైనా అనాలనుకుంటుంటే గుర్తుంచుకోండి, సపోర్ట్స్ అంటే అక్కడి నుంచి పెరగాలనేం కాదు, పెరిగే అవకాశం ఉంటుంది. సో సపోర్ట్స్ కింద క్లియర్ గా మనకు మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా సపోర్ట్స్ దగ్గరికి వచ్చినప్పుడు అగ్రెసివ్ షార్ట్స్ చేయడం లాజిక్ కాదనమాట, బిగినర్స్ కి చెప్తున్నాను. కాబట్టి 22,500 to 22,700 దగ్గరికి మార్కెట్ వచ్చింది. కాబట్టి ఇన్ని రోజులు మార్కెట్ పడ్డం చూసి ఇవాళ నెక్స్ట్ కూడా ఏదో మార్కెట్ 100-200 పాయింట్లు పడగానే 500 దగ్గరికి రాగానే 600 దగ్గర కనిపించగానే ఇంకా పడిపోతుందని ఒక యూఫోరియాతో ఉండకండి. 500 బిలో మార్కెట్ 2 days మీకు క్లోజింగ్ ఇస్తే దెన్ ఫర్దర్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ అప్పుడు మాట్లాడతాను. బట్ అప్పటి వరకు నాకు 22,500 బిలో మార్కెట్ వెళ్ళనంత వరకు కూడా ఈ జోన్స్ దగ్గర నేనైతే అగ్రెసివ్ గా సెల్ చేయాలని అయితే అనుకోను. అన్లెస్ ఏదైనా ఒక బిగ్ ఈవెంట్ మార్కెట్ లోకి వచ్చి మార్కెట్ ని కిందకి పుష్ చేయడానికి ఇంకా స్ట్రాంగ్ రీజన్ ఎఫ్ఐఎస్ కనిపిస్తే తప్పించి ఈ లెవెల్స్ అంత ఈజీగా వితౌట్ ఎనీ లాజిక్ హోల్డ్ అవ్వవు అని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ జోన్స్ దగ్గర నేనైతే కింద మార్కెట్ ఈజీగా పడిపోతుందని అనుకోను, అలానే పెరిగిపోతుందని కూడా. మినిమం ఈ రీసెంట్ హైస్ అయినా మార్కెట్ అబోవ్ వెళ్ళి క్లోజ్ అవ్వందే నేనైతే నమ్మను. కాబట్టి కొంత టైం పాటు పర్టికులర్ గా ఈవెంట్ కూడా రాబోతుంది కాబట్టి కొంత టైం పాటు మార్కెట్ నుంచి మిమ్మల్ని పక్కన ఉండమని నేను సజెస్ట్ చేస్తాను. గతంలో చాలా మంది కింద కామెంట్స్ చేస్తున్నారు, మీరేమో ప్రతిసారి పక్కన ఉండండి, ఇది మంచిది కాదు, ఓవరాల్ గా వోల్టైల్ గా ఉంది మార్కెట్, పక్కన ఉండండి అంటారు, ఇంకెప్పుడు ట్రేడ్ చేయాలని. ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు ట్రేడ్ చేయడం ద్వారా మీరు మీ క్యాపిటల్ ఎక్కువ రిస్క్ లో పెడుతున్నట్టు. ఎప్పుడైనా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి అది బ్రేక్ అవుతుందా లేదా సపోర్ట్ తీసుకుంటుందా మీకు తెలియదు అన్నప్పుడు వెయిట్ చేయండి. బ్రేక్ అయితే బ్రేక్ అయ్యాక చూద్దాం, లేదా కొంచెం రివర్సల్ అయితే అది కన్సిస్టెంట్ గా మన ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ వచ్చి క్లోజ్ అయితే అప్పుడు మన వ్యూ ని క్లియర్ గా తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడంలో లాజిక్ ఉంటుంది. కానీ ఏం జరుగుతుందో తెలియదు, 50-50 ప్రాబిలిటీ, గ్రేట్ వోల్టాలిటీతో మార్కెట్ మూవ్ వచ్చు అన్నప్పుడు కూడా మనం ట్రాప్స్ లో పడ్డానికి ఛాన్స్ ఉందని అనిపించి కూడా పడ్డం అనేది కరెక్ట్ కాదు. స్టిల్ మా క్లారిటీ ఉంది మార్కెట్ మీద, మా ఓన్ సెటప్ మాకు ఉంది అనుకుంటున్న వాళ్ళు మూవ్ అవచ్చు. కానీ బిగినర్స్ కి చెప్తున్నాను, కొన్ని డేస్ మార్కెట్ లోంచి పక్కన ఉండండి, పర్టికులర్ గా బడ్జెట్ అయ్యేంత వరకు పక్కన ఉండండి. అన్నెసరీగా ఈ వోల్టాలిటీ ఈవెంట్స్ లో ట్రాప్ అవ్వకండి. అండ్ జస్ట్ నౌ FIDA డేటా అప్డేట్ అవుతుంది. ఇవాళ ఇంత ఫాల్ లో డిఐఎస్ మంచిగా షాపింగ్ చేసినట్లు కనిపిస్తుంది. 6,600 దగ్గరగా క్రోర్స్ బై చేశారు ఇవాళ. ప్రాబబుల్లీ బ్యాంకింగ్ స్పేస్ లో డబ్బులు వెళ్ళుండొచ్చు. కాబట్టి ఇవాళ వస్తున్న ఫాల్ లో అది కొంత స్ట్రాంగ్ గా హోల్డ్ అయింది. వెరాస్ FIS మాత్రం
మాత్రం 5000 crores దగ్గరగా ఇవాళ కూడా సెల్ చేస్తున్నారు. దీంతో ఆల్మోస్ట్ 74,000 crores దగ్గరగా ఇవాల్టి నాటికి ఈ మంత్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ వెళ్తున్నట్టు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్న కొన్ని నిమిషాల ముందు నాకు ఈ సర్క్యులర్ అయితే ఆర్బీఐ సైడ్ నుంచి నోటిఫికేషన్ లో అయితే వచ్చింది. అంటే వాళ్ళు అప్డేట్ చేశారు సంథింగ్ అని. ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ మన మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అనమాట. రేట్ కట్ ప్రాబబుల్లీ ఈసారి ఆర్బీఐ దగ్గర నుంచి ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే దానికి మనకి ఇది ఒక రిఫరెన్స్ లా ఉంటది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ని ఆర్బీఐ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టు ఒక బిగ్ లిక్విడిటీ ప్యాకేజ్ ని ఆర్బీఐ వాళ్ళు మనకి ఇవ్వాలనుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. ఇది మార్కెట్స్ కి మంచిదే. సో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, ఎఫ్ఐ సెల్లింగ్ ఎంత పడుతుంది పెరుగుతుంది నాకు తెలియదు. సో దీన్ని అంటే ఇది వచ్చింది కదా మంచిది అంటున్నారు, రేపు పెరిగిపోతాయని కాకుండా ఆర్బీఐ యాక్షన్ లో దిగిందన్న విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ దీని గురించి వీలైతే రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ బాగా పెరిగిపోయింది కాబట్టి సో రేపటి వీడియోలో దీని గురించి ఇంకాస్త నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ మార్కెట్ లో ఆర్బీఐ వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రాబబుల్లీ రేట్ కట్ రిలేటెడ్ గా కూడా ఈసారి కొంచెం చర్యలు ఉండే అవకాశం ఉందనేలా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది కూడా యాజ్ అప్డేట్ గా గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, దీని గురించి మాకు చాలా డీటెయిల్డ్ గా చెప్పండి అంటే రేపటి వీడియోలో దీన్ని ఒక సెపరేట్ టాపిక్ గా న్యూస్ టాపిక్ లో పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఇంట్రెస్టెడ్ ఉంటున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అనాలిసిస్ లో చెప్పాను కదా ఈ డీప్ సీక్ రిలేటెడ్ గా చాట్ జీపీటీ పరంగా ఎన్విడియా పరంగా ఈ ఒక అప్డేట్ తో ఎందుకు గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ ఫాలో అయ్యిండొచ్చు దాని పరంగా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందామని. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఏఐ అంటే ఏంటో తెలియదు, ఓపెన్ ఏఐ అంటే ఏంటో తెలియదు, చాట్ జీపీటీ తెలియదు, ఇవేమీ తెలియకపోతున్నా మీకు అర్థమయ్యే విధంలో బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ని కూడా నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత ఫోకస్డ్ గా వినడానికి ప్రయత్నించండి. చాట్ జీపీటీ మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ వాళ్ళ వాల్యుయేషన్ 2021 లో $14 బిలియన్ దగ్గరగా ఉంది. ఇప్పుడు 2024 లో రీసెంట్ గా ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం అది ఆల్మోస్ట్ $160 బిలియన్ కంటే పై మాటే అన్నమాట. ఎందుకంటే అది ఒక జనరేటివ్ ఏఐ, రాత్రికి రాత్రి క్రియేట్ చేయగలిగేది కాదు. ఎంటైర్ వాళ్ళ సిస్టమ్స్ అంతా డేటాతో ట్రైన్ అయ్యి ఈవెన్ హ్యూమన్స్ ఒక క్వశ్చన్స్ కి కూడా ప్రాపర్ గా ఆన్సర్స్ ఇచ్చేలా చాలా టైం అండ్ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టుంటారు. దీని రిలేటెడ్ గా చాలా స్పెండ్ చేస్తుంటారు కాబట్టి ఈవెన్ దాంట్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి ఇక ఓపెన్ ఏఐకి తిరిగేలేదు అనుకుంటున్న టైంలో చైనా వాళ్ళు లాస్ట్ డిసెంబర్ అనుకుంటా 2024 డిసెంబర్ లో ఈ డీప్ సీక్ ఏఐ రిలేటెడ్ గా ఒక ప్రకటన చేశారనమాట. అంటే మేము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్టికులర్ గా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడుగు పెడుతున్నామని ఆ టైంలో పెద్దగా ఎవరు సీరియస్ తీసుకోలేదు. డిసెంబర్ లోనే అప్డేట్ చేశారు, పెద్దగా ఎవరు సీరియస్ తీసుకోలేదు. బట్ ఈ జనవరి 20 గమనించండి, జనవరి 20 సాయంత్రం 5:30 గంటలకి టైంలో కొత్త వర్షన్ లాంచ్ చేస్తున్నాం. డీప్ సీక్ R1 అనేది లాంచ్ చేస్తున్నాం. ఇక పర్ఫార్మెన్స్ ని మీకు వదిలేస్తున్నాం. ఓపెన్ ఏఐ కి సంబంధించిన O1 పెయిడ్ వన్, ఇది పెయిడ్. ఈ ఓపెన్ ఏఐ వాళ్ళకి సంబంధించిన పెయిడ్ వన్ తో కంపేర్ చేస్తే మా డీప్ సీక్ R1 ఫ్రీ వర్షన్ ఎలా ఉందో కంపారిజన్ చూడండి అని కంపారిజన్స్ వాళ్ళు పోస్ట్ చేస్తూ దీని రిలేటెడ్ గా కొన్ని స్టడీస్ ని బయట పెడుతూ ఉండడం ఈవెన్ ఇక్కడ కూడా మార్కెట్ సీరియస్ గా తీసుకోలేదు. బట్ డేటాను ఒకసారి చూడండి. దీని రిలేటెడ్ గా చేస్తున్న స్టడీస్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఏఐ ఇప్పటి వరకు కొన్ని $1 బిలియన్ స్పెండ్ చేసి ఏదైతే డిజైన్ చేయబడిందో దాన్ని 2 నెలల వ్యవధిలో కేవలం $5.6 మిలియన్ ఈ ఎంటైర్ ఈ డీప్ సీక్ ని తయారు చేయడానికి వాళ్ళు తీసుకుంది $5.6 మిలియన్. వెరాస్ చాట్ జీపీటీ ఒక వాల్యుయేషన్ సుమారుగా $160 బిలియన్ దగ్గరగా $160 బిలియన్. సో $1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిలియన్. అలాంటిది 160 బిలియన్ కి సంబంధించిన వాల్యుయేషన్ ఉంటున్న కంపెనీని డీప్ సీక్ వాళ్ళు కేవలం $5.6 మిలియన్ ని స్పెండ్ చేసి ఒక హెడ్జ్ ఫండ్ కి సంబంధించింది అనమాట. ఇదంతా వాళ్ళు $5.6 మిలియన్ స్పెండ్ చేసి దానికి కాంపిటీషన్ గా తీసుకొచ్చి మా సత్తా ఇది అని చూపిస్తూ ఉండడం. స్టార్టింగ్ లో చెప్పాను కదా నాస్డాక్ రిలేటెడ్ ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. కరెంట్ రన్ అవుతుంది, చూడాలి కమింగ్ టైమ్స్ లో ఇది ఎంతకు వెళ్తుందని. చెప్తున్నాను కదా ఇది ఎంటైర్ మార్కెట్ ని పర్టికులర్ గా ఏ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. దీంతో వీళ్ళు ఇలాంటి సర్వీసెస్ ని ఫ్రీగా అందిస్తున్నారనేసరికి యాపిల్ యాప్ స్టోర్ iOS లో మీరు గమనిస్తే చాట్ జీపీటీని కూడా పక్కకి పెడుతూ నెంబర్ 1 యాప్ గా ప్రెసెంట్ డీప్ సీక్ ఏఐ అసిస్టెంట్ అయితే ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు నేను మాట్లాడానా చాలా మంది దీని రిలేటెడ్ గా విని యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. బట్ గుర్తుంచుకోండి చైనా రిలేటెడ్ గా ఉంటున్నది. సో మీరు ఇస్తున్న డేటా ఏవైతే మీరు డేటాని వాళ్ళకి షేర్ చేస్తుంటారో సో డేటా రిలేటెడ్ గా మొత్తం చైనీస్ కి సంబంధించిన వాళ్ళ దగ్గర మన రిలేటెడ్ గా ఉన్న డేటా కూడా వెళ్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. సో చెప్పాలి కదా దీని ఆరిజిన్ చైనా. ఇంకొకసారి ఇది అండర్లైన్ చేసి చెప్తున్నాను. మీరు ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ అయినా చూడండి, ఇవాళ జస్ట్ గూగుల్ చేయండి డీప్ సీక్ అని, మీకు ఖచ్చితంగా ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ఇక్కడ షాక్ అయింది ఎందుకో తెలుసా, 2 నెలల కాల వ్యవధిలో గతంలో పోల్చుకున్న వర్షన్ ని అగ్రెసివ్ గా ఇంప్రూవ్ చేస్తూ విత్ జస్ట్ $600 మిలియన్ వీళ్ళు ఈ ఫీట్ ని చైనా వాళ్ళు అచీవ్ చేయగలుగుతుండడం. వాళ్ళు డెఫినెట్లీ మనకి కొంత అగైనెస్ట్ గా చాలా థింగ్స్ ని చేస్తున్నా సరే ఈ ఒక్క ఆస్పెక్ట్ లో వాళ్ళు ఒక బ్రేక్ త్రూ సాధించారనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచానికి మేమే కింగ్
అనేలాగా ఓపెన్ AI సంబంధించిన చాట్ జీపీటీ నిలబడిన ప్లేస్ ని వీళ్ళు కదిల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, ఓపెన్ AI సంబంధించిన చాట్ జీపీటీని ట్రైన్ చేయడానికి, డేటా ట్రైన్ చేయడానికి 10,000 దగ్గరగా ఎన్విడియాకి సంబంధించిన జీపీయూస్ వాడాలి. 10,000, అది కూడా అడ్వాన్స్డ్ లెవెల్ జీపీయూస్ వాడాలి. కాబట్టి ఎన్విడియా స్టాక్ అంతలా పెరిగిందనమాట. AI బూమ్ రాబోతుంది, మొత్తం డేటాని ప్రపంచం మార్చేయబోతుంది, అందులో చాట్ జీపీటీ ఉండబోతుంది. అంటే ఎవరు AI రిలేటెడ్ గా వెళ్తున్నా సరే ఖచ్చితంగా ఎన్విడియా సిస్టమ్స్ నే కదా, వాళ్ళకి సంబంధించిన చిప్స్ నే కదా వాడాలని ఎన్విడియా స్టాక్ భారీగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడేమో ఈ డీప్ సీక్ కు సంబంధించిన డేటాను ట్రైన్ చేయడానికి కేవలం అక్కడ 10,000 కదా, ఇక్కడ 2,000 జీపీయూలే కావాలని, ఈవెన్ అంత అడ్వాన్స్డ్ జీపీయూస్ కూడా అవసరం లేదని తక్కువ వర్షన్స్ లో కూడా వీళ్ళు ప్రాపర్ రిజల్ట్స్ ని అందించగలుగుతున్నారనేలా డీప్ సీక్ వాళ్ళు డేటాని బయట పెడుతూ ఉండడం. మరి కమింగ్ టైమ్స్ లో AI రిలేటెడ్ గా వస్తున్న రెవల్యూషన్ తో మరి చిప్ రిలేటెడ్ గా ఉంటున్న ఎన్విడియాకి పెద్ద అడ్వాంటేజ్ ఏ ఉండదా? బికాస్ అక్కడ అంత జీపీయూలు అవసరం లేదంటున్నారు కదా. ఆల్మోస్ట్ 80% దగ్గరగా మాకు జీపీయూస్ ఓపెన్ AI తో పోలిస్తే మాకు తక్కువ అవసరం అని వీళ్ళు చెప్తూ ఉండడం. సో కమింగ్ టైమ్స్ లో జనరేటివ్ AI ఆర్ ఎంటైర్ AI ఇండస్ట్రీ అంతా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఈవెన్ దానికి అంత చిప్స్ కూడా అవసరం లేదు. వేరియస్ మోడ్స్ లో వాళ్ళు దాన్ని ఆప్టిమైజ్ చేస్తూ తక్కువ జీపీయూస్ తో కూడా వాళ్ళు రన్ చేయగలరనే అప్డేట్స్ తోనే ఎన్విడియా స్టాక్ లో మనకు కొంత ఇంపాక్ట్ కనిపించింది. కమింగ్ టైమ్స్ లో ఎన్విడియా ఇంకెలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అండ్ నా స్ట్రాంగ్ సజెషన్ అయితే కమింగ్ టైమ్స్ లో ఒకవేళ మీకు ఎన్విడియా స్టాక్ 10% పడింది, 20% పడింది అనగానే తొందరపడి ముందుకు వెళ్ళకండి. మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ మీకు NSE స్టాక్లు బయట అమ్ముతున్నారేమో, ఎవరైనా వచ్చి NSE స్టాక్స్ మేము ఇంతకు అమ్ముతాం అంతకు అమ్ముతారు అంటారేమో. కానీ జాగ్రత్త, సెబీ వాళ్ళు తీసుకున్న రూల్స్ తో చాలా మారిపోయాయి. ఈ బ్రోకింగ్ కానీ ఈ ఎక్స్చేంజెస్ కానీ లైక్ NSE BSE కానీ చాలా డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ కమింగ్ టైమ్స్ లో రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎవరైనా తక్కువ ధర NSE షేర్లు నమ్ముతుంటే జాగ్రత్త అని ఎలా చెప్పాను. ఇప్పుడు కూడా ఈ డీప్ సీక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనకేంటో తెలియదు కాబట్టి US రిలేటెడ్ గా పర్టికులర్ గా టెక్ స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా చేస్తుంటే మాత్రం, ఒకవేళ మార్కెట్ కమింగ్ టైమ్స్ లో ఏమైనా కొంత ఫాలో చేస్తుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. దీని రిలేటెడ్ గా క్లారిటీ రానివ్వండి. ఒకవేళ ఇది మేజర్ బ్రేక్ త్రూ ఒక హ్యూజ్ అప్డేట్ లా ఫ్రీ అనేలా, అండ్ మాకు అన్ని జీపీయూలు కూడా అవసరం లేదు, అండ్ ఎన్విడియా మాకు నీడే లేదు, మేము వేరే కంపెనీతో టైప్ అవుతాం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి, అది స్ట్రాంగ్ డిస్టర్బెన్స్ అయితే US మార్కెట్స్ లో క్రియేట్ చేస్తుంది. ఐ థింక్ ఇదే ఫర్దర్ డిస్కషన్ గా అయితే కమింగ్ టైమ్స్ లో ఉంటది. అండ్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్, కొన్ని డేస్ బ్యాక్ ఇంటర్నేషనల్ గా మైక్రోసాఫ్ట్ CEO అయిన సత్య నాదెల్లా గారు కూడా మనం చైనా రిలేటెడ్ గా ఉంటున్న డెవలప్మెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకోవాలన్నారు. సీరియస్లీ కాదు, వెరీ వెరీ సీరియస్లీ అన్నారు. సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ లో. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో దాంట్లో ఏ డెవలప్మెంట్స్ ఉంటాయి, అది US మార్కెట్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, దాని ద్వారా ఏం జరుగుతున్నా మన మార్కెట్స్ నెక్స్ట్ నిలబడతాయి కదా, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కమింగ్ టైమ్స్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ లెట్స్ ఫోకస్ దిస్, అంటే నెగ్లెక్ట్ చేయాల్సింది కాదు, ఫోకస్ చేద్దాం. ఏదైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉంటే తప్పకుండా మన వీడియోలో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ITC హోటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ITC హోటల్స్ జనవరి 29th మార్కెట్ లో లిస్ట్ అవుతుందని ఎలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా అయితే కనిపిస్తూ ఉంది. రీసెంట్ గా NSE అండ్ BSE లో డిస్కవర్ అయిన ప్రైస్ అయితే 260 రూపీస్, 270 రూపీస్ అనమాట. అంటే ఎలా అనుకుంటామంటే 440 రూపీస్ దగ్గరగా ఉంది ITC షేర్, 260 అంటే దానికి యాడ్ చేసేస్తామేమో 700 దగ్గరకు వచ్చేస్తుందని. 440 ప్లస్ 260 700 అయిపోతుంది కదా. కానీ కాదు, ఎందుకంటే 10 ITC షేర్లకి ఒక ITC హోటల్ ఇస్తారు కాబట్టి ఆ లెక్క వేరే ఉంటది. ఇది డిస్కవర్డ్ ప్రైస్, ఈ NSE BSE రిలేటెడ్ గా డిస్కవర్ అయిన ప్రైస్. బట్ లిస్టింగ్ రోజు మనకి న్యూ ప్రైస్ అయితే తెలుస్తుంది, అది జనవరి 29th తెలుస్తుంది. గుర్తుంచుకోవాలి, కమింగ్ టైమ్స్ లో ఇది ITC హోటల్స్ అనేది స్మాల్ క్యాప్ అవుతుంది కాబట్టి, చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది కాబట్టి MSCI ఇండెక్స్ రిలేటెడ్ గా కూడా ITC హోటల్స్ అనేది స్మాల్ క్యాప్ ఇండెక్స్ కి మూవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, అది ఎంతలో లిస్ట్ అయినా సరే కమింగ్ టైమ్స్ లో నిఫ్టీని బేస్డ్ గా చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, అండ్ సెన్సెక్స్ ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి కదా, అవి ITC లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి. బికాస్ అది నిఫ్టీ 50 లో ఉంది కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈ ITC హోటల్స్ కూడా నిఫ్టీ 50 లో ఉంటది కొద్ది రోజులు, తర్వాత ఎలాగో బయటకు తీసేస్తారు కాబట్టి ఆ ITC హోటల్స్ నిఫ్టీ 50 లో భాగం కాదు కాబట్టి నిఫ్టీ 50 లోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ITC హోటల్ స్టాక్ ని సెల్ చేస్తాయి. ఎంత లెక్కన సెల్ చేస్తాయి? నిఫ్టీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ $100 million దగ్గరగా సెల్ చేస్తాయి. సెన్సెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ $65 million దగ్గరగా సెల్ చేస్తాయి. క్వశ్చన్ అంతా మరి అంతటి సెల్లింగ్ ని పట్టుకోవడానికి బయర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని. సో కాబట్టి ఈ డేటా వెరీ మచ్ ఇంపార్టెంట్ గా మనం అంతా కూడా మైండ్ లో ఉంచుకోవాలి. స్టార్టింగ్ కాకుండా కొద్ది రోజులు మీరు టైం ఇచ్చారంటే ప్రైస్ ఎక్కడ సెటిల్ అవుతుందో చూసారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నిఫ్టీ నుంచి T+3 days లోపు, సెన్సెక్స్ నుంచి T+3 days లోపు ట్రేడ్ అయిన దగ్గర నుంచి లిస్టింగ్ మనకి 29th అనుకుంటే అక్కడ నుంచి ఇంకొక 3 days లోపు దాన్ని రిమూవ్ చేస్తారు. ఆ తర్వాత దానికి ముందే
స్లోగా మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ 50 ఫోకస్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వాటి సెల్లింగ్ ని ఐటీసీ హోటల్స్ లో చేస్తాయి. లెట్స్ సీ ప్రైస్ ఫైనల్ గా లిస్ట్ అయ్యే రోజు కాదు, అక్కడి నుంచి ఒక 2-3 వారాలకు ఎక్కడ సెటిల్ అవుతుందని. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 4 రోజుల క్రితం జనవరి 22న మన మార్కెట్ అనాలిసిస్ వీడియోలో లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఏఆర్వి బిజినెస్ రిలేటెడ్ గా అండ్ ఈ ఏఆర్వి బిజినెస్ ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది ట్రంప్ గారు WHO నుంచి బయటికి రావడంపై మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇవాళ ఏదో కొత్తగా వచ్చినట్లు, ఓవర్ నైట్ లో ఏదో అప్డేట్ వచ్చినట్టు, దాని కారణంగా ఈ స్టాక్స్ అన్ని పడుతున్నాయని. ఎలా ఇవాళ చూడండి, మీకు ట్విట్టర్ మొత్తం మీద చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు అప్డేట్స్ కనిపిస్తాయి. హ్యూజ్ నెగటివ్ ఫర్ ఆల్ ఏఆర్వి ప్లేయర్స్ లైక్ లారస్ ల్యాబ్స్, అరబిందో, సిప్లా, స్ట్రైట్స్ అని. అరబిందోకి ఏఆర్వి బిజినెస్ ఉన్నదే చాలా తక్కువ. పోనీ లారస్ ల్యాబ్స్ ఉందనుకున్నా, నేను ఆ రోజు వీడియోలో క్లియర్ గా చెప్పాను. మీరు ఎవరైనా విన్నట్టయితే ఆల్మోస్ట్ 17 మినిట్స్ దగ్గర నుంచి 21 మినిట్స్ వరకు నేను ఈ లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గానే డోంట్ మిస్ అని కూడా పెడుతూ ఈ ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ వీళ్ళ ఏఆర్వి బిజినెస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అక్కడ ఉంటుంది. దాన్ని ఒకసారి ప్లే చేస్తాను సో దట్ దాని ఇంట్రొడక్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది. కరెక్ట్ గా అక్కడి నుంచి మీరు వాచ్ చేయండి ఆ వీడియోని. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఆ పర్టికులర్ అప్డేట్ లో WHO నుంచి ట్రంప్ గారు బయటకు రావడం కారణంగా WHO వాళ్ళు ఏఆర్వి రిలేటెడ్ గా పర్టికులర్ గా ఎయిడ్స్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ గా స్పెండింగ్ పై చేస్తున్న వ్యయం అనేది, ఆ డబ్బులు ఖర్చు అనేది ట్రంప్ గారు బయటకు రావడం వల్ల కొంత ఇంపాక్ట్ అవుతుంది. బట్ దానికి మనం నిజంగా అంత కన్సర్న్ ని వ్యక్తం చేయాలా లేదా అనేది కొన్ని క్వార్టర్స్ వెయిట్ చేయాలి, లేదంటే మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ట్రంప్ గారు ఆ యుఎస్ఏ ఇవ్వట్లేదని ఆగిపోవు కదా, వేరే కంట్రీస్ ఉన్నాయి WHO కి, వాళ్ళైనా సహాయం చేయొచ్చు. ఆ ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా వాళ్ళకి పెద్ద మొత్తంలోనే విరాళాలు అందుతాయి కాబట్టి వాళ్ళ పనులేవి ఇమీడియట్ గా అలా ఆగిపో. కానీ ట్రంప్ గారు ఏదో ఓవర్ నైట్ లో డెసిషన్ తీసుకున్నట్టు ఈ ఫార్మా ప్లేయర్స్ అందరి పేర్లు పెట్టి ఇది ఒక బిగ్ నెగిటివ్ అప్డేట్ అనేలా CBS న్యూస్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారనేలా, ఓవర్ నైట్ లో ఏదో డెసిషన్ జరిగిందనేలా వస్తున్న వార్తలతో ఇవాళ ఫార్మా స్టాక్స్ అయితే చాలా ఎక్కువగా ఫాలో అయ్యాయి. ఒక న్యూస్ ఛానల్ దాన్ని రిపోర్ట్ చేయడం తప్పేం కాదు, కానీ వీళ్ళు షేర్ చేసిన ఈ 3 ఆర్టికల్స్ లో న్యూయార్క్ టైమ్ ఆర్టికల్ లోకి వెళ్లారనుకోండి, అది 24th జనవరికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. ఈవెన్ మనం వీడియోలో మాట్లాడుకుంది దానికంటే ముందే ఎగ్జాక్ట్ గా ట్రంప్ గారు తన ప్రమాణ స్వీకారాన్ని తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా తీసుకున్న స్టెప్స్ లో WHO నుంచి బయటకు రావడం ఉంది. కాబట్టి డిలేడ్ గా ఈ వార్తలు న్యూస్ ఆర్టికల్స్ లో రావడం ఒక ఎత్తు అయితే, అదేదో ఓవర్ నైట్ లో వచ్చినట్టు ఫార్మా ప్లేయర్స్ అందరికి కూడా ఒక బిగ్ ఇంపాక్ట్ ఉంటుందనేలా, 50% ఆఫ్ ఏఆర్వి బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందనేలా వస్తున్న కథనాలతో ఇవాళ ఫార్మా స్పేస్ లో అయితే కొంత అలజడి అయితే కనిపించింది. కాబట్టి ఇవాళ లారస్ కానీ, అరబిందో ఫార్మా కానీ, సిప్లా కానీ, స్ట్రైట్స్ కానీ పెద్ద మొత్తంలోనే ఇంపాక్ట్ అయ్యాయి. కానీ అరబిందో ఫార్మాకి పెద్ద మొత్తంలో ఏం బిజినెస్ లేవు ఏఆర్వి బిజినెస్ రిలేటెడ్. ఈవెన్ సిప్లాది కూడా బిగ్ పోర్ట్ఫోలియో కాదు. ఇక్కడ ఎవరిదైనా ఏఆర్వి బిజినెస్ పరంగా కొంత సిగ్నిఫికెంట్ వాల్యూ ఉంటుంది బిజినెస్ లో అంటే లారస్ ల్యాబ్స్ కి. లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా కూడా నేను మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళ రిపోర్ట్ చూస్తున్నప్పుడు అది 4 to 5% ఇంపాక్ట్ చేస్తుందని ఎలా నాకు వార్తలు కూడా కనిపిస్తున్నాయి. బట్ నేను ఆ రోజు ఆ వీడియోలో కూడా క్లియర్ గా మెన్షన్ చేసింది, నేను లారస్ ల్యాబ్స్ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద డేటాని అనాలిసిస్ చేశాను, చూశాను, ఇంటర్నల్ గా వెళ్ళి స్టడీ చేయడానికి ప్రయత్నించాను. నాకు అక్కడ ఎక్కడ కూడా వాళ్ళ ఏఆర్వి బిజినెస్ WHO రిలేటెడ్ గా ఎంత ఉందనే ఒక డీటెయిల్స్ నాకు కనిపించలేదు. సో దీని రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మేనేజ్మెంట్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని కూడా చెప్పాను. బట్ దాని పరంగా క్లారిటీ అయితే నాకేం ప్రెసెంట్ కనిపించలేదు. కానీ దీనిపై క్లారిటీ మేబీ లారస్ ల్యాబ్స్ వాళ్ళు షేర్ హోల్డర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక స్టెబిలిటీ కనిపించొచ్చేమో. ఈవెన్ లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ కూడా ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే రిలీజ్ అయింది. అందులోనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. చెప్పాను కదా మేనేజ్మెంట్ నుంచి వస్తే ఏదైనా సరే క్లియర్ గా ఉంటుందని. అందులో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, వాళ్ళ ఓవరాల్ ఏఆర్వి బిజినెస్ లో 10% ఆఫ్ ద బిజినెస్ మాత్రమే ఆ ఫండింగ్ రిలేటెడ్ గా, గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రోగ్రామ్ ద్వారా కాంట్రిబ్యూట్ అవుతుందని, రెస్ట్ అంతా కూడా వివిధ సెగ్మెంట్స్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి యుఎస్ఏ వాళ్ళు WHO నుంచి బయటికి రావడం రిలేటెడ్ గా అంత పెద్ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఏమి ఉండదనేలా. అండ్ మీడియా నుంచి వస్తున్న వార్తల ప్రకారం అగైన్ యుఎస్ఏ వాళ్ళు WHO లో జాయిన్ అవుతారని కూడా మాకు వార్తలు ఉన్నాయి. కాబట్టి ఇవేమంత పెద్ద ఇంపాక్ట్ బిజినెస్ మీద చూపించదనేలా కంపెనీ నుంచి క్లారిఫికేషన్ కూడా వచ్చింది. ఇది ఎప్పుడైతే ట్రంప్ గారి డెసిషన్ తీసుకున్నారో WHO రిలేటెడ్ గా విత్డ్రాల్ అవుతున్నారని డెసిషన్ తీసుకున్నారో అప్పుడే మార్కెట్ లో ఈ క్లారిఫికేషన్ కానీ ఇచ్చుంటే ప్రాబబ్లీ వాళ్ళ ఇంత పతనం కూడా మనకు కనిపించేది కాదేమో. సో ఆల్మోస్ట్ జనవరి 22 నేను మీతో చెప్పాను అది మార్కెట్ ఎండ్ అయిపోయాక. కానీ దానికి ముందే 22 అవర్స్ దానికి 1 day బిఫోర్ ఈ డెసిషన్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి ప్రాబబ్లీ ఎప్పుడైతే ఇలా ఉంటుందో ప్రొయాక్టివ్ గా కంపెనీస్ కూడా మార్కెట్ లో ఏ చిన్న రూమర్స్ ఉంటున్నా వాళ్ళని క్లారిఫికేషన్ అడిగేదానికి ముందే ఇలా ఉన్నాయి, వీటికి మా మీద ఇంపాక్ట్ ఉండదని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు క్లారిఫికేషన్స్ ఇస్తూ వెళ్తే కొన్ని ఎక్కువ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వెళ్తాయేమో. బట్ అన్నెసరీగా కొన్ని ప్లాట్ఫామ్స్ చేస్తున్న ఈ టార్గెట్ కి స్టాక్స్ అయితే ఇంతలా ఇంపాక్ట్ అవ్వప్పుడు. అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళ డేటా ప్రకారం అయితే లిస్టెడ్ ప్లేయర్స్ లో మనం అనుకుంటున్న ప్రోగ్రామ్ ద్వారా హైయెస్ట్ ఎక్కువగా సేల్స్ కి ఎక్స్పోజర్ ఉంటుంది లారస్ ల్యాబ్స్ అట. ఆల్మోస్ట్ 10% ఉందంట. మిగతా అందరికి కూడా 1-2% ఉందంటున్నారు. సిప్లాకి, అరబిందోకి, ఈ స్ట్రైట్స్ కి చాలా తక్కువ పోర్షనే ఉందంటున్నారు. కాబట్టి కంగారు పడాల్సిన నీళ్ళు లేదు. ఈవెన్ లారస్ రిలేటెడ్ గా కూడా ఎక్స్పోజర్ ఉంది కరెక్టే, కానీ WHO సడన్ గా
ఆపరు కాబట్టి అవి జీరో చేశారు కదా, వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్తారు. ఒక దగ్గర నుంచి ఫండింగ్ రాకపోతే ఇంకొక సైడ్ నుంచి దాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కాబట్టి దీని రిలేటెడ్ గా ఫర్దర్ డెవలప్మెంట్స్ కి కొంత టైం అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా దీనిపై పూర్తి సమాచారం నాకు తెలిసి అప్పుడు దీని రిలేటెడ్ గా చాలా డీటెయిల్డ్ గా స్టడీ చేసి మీకు ఇది ముందుగానే అందిస్తే మీకు యూజ్ అవుతుందని లారస్ ల్యాబ్స్ డోంట్ మిస్ అని చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే జనవరి 22 చేసిన వీడియోలో అందించాను. కాబట్టి వీడియో ఒక లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ లోకి వెళ్ళారంటే లారస్ ల్యాబ్స్ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుంటాను టైటిల్. దానికి ఉంటున్న లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు టైం లైన్ లోకి వస్తారు. ఇదైతే లారస్ ల్యాబ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ పర్టికులర్ స్టాక్ ని హోల్డ్ చేస్తుంటే ఇది జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. డాబర్ వాళ్ళకి సంబంధించిన బర్మన్ ఫ్యామిలీ ఉందా, వాళ్ళు రెలిగేర్ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ స్టేక్ ని కొనడానికి ఓపెన్ ఆఫర్ అయితే ప్రకటించారు. చాలా డేస్ అయింది, అది వాటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎవరెవరైనా మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉండి వాళ్ళ షేర్స్ ని ఆఫర్ చేసేయాలి, పెద్ద మొత్తంలో మీ దగ్గర వాటా ఉండి ఒకవేళ అమ్మేయాలనుకుంటే బర్మన్ ఫ్యామిలీ వాళ్ళకి అమ్మచ్చు. వాళ్ళు ఓపెన్ ఆఫర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ గా ఈ బర్మన్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక కాంపిటీటర్ వస్తున్నట్లు కనిపిస్తుంది. గేక్ వాడ్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన ఈ కంపెనీ మేము 26% కొంటామని ప్రీవియస్ గా ఆఫర్ చేశారు. కానీ ఇప్పుడు 26 కాదు 50% కొంటాం. అది కూడా బర్మన్ ఫ్యామిలీ 235 కదా కొంటుంది, 235 కూడా కాదు 275 రూపాయలు పర్ షేర్ లో కొంటాం, మాకు అవకాశం ఇవ్వండి అనేలా సెబీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఆఫర్ లెటర్ అయితే సెబీకి పోస్ట్ చేశారనేలా డేటా కనిపిస్తుంది. సో రెలిగేర్ రిలేటెడ్ గా బర్మన్ ఫ్యామిలీ చెప్పిన దానికంటే కూడా అధికమైన ధర మేము పెడతాం, 17% ఎక్కువ ధర పెడతాం, మాకు అవకాశం ఇవ్వండి అని డానీ గేక్వాడ్ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి దీనికి సెబీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. బట్ దీనికి బర్మన్ ఫ్యామిలీ డాబర్ కి సంబంధించిన ప్రమోటర్ గ్రూప్ ఏం చెప్తున్నారంటే, మేము చెప్పింది ఎప్పుడో అప్పుడు 15 రోజుల టైం పీరియడ్ ఉంది, ఆలోపే వాళ్ళు చెప్పాలి, కానీ ఇప్పుడు వచ్చి మేము ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి మేము ఇంత పెట్టి కొంటా ఉండడంలో లాజిక్ లేదని, అది సెబీ వాళ్ళు కూడా అంటే ఎవరైనా రెగ్యులేటర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరని, అండ్ అసలు వాళ్ళ దగ్గర డబ్బులే లేదని, సోర్స్ ఆఫ్ ఫండ్ కూడా వాళ్ళు చెప్పట్లేదని, జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారని. సో కాబట్టి మేము దాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు, మేము స్టేక్ ని కొనడానికి స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తున్నట్టు డాబర్ ప్రమోటర్ గ్రూప్ అయిన బర్మన్ వాళ్ళు రెలిగేర్ రిలేటెడ్ గా డెసిషన్ అయితే తీసుకున్నారు. సో ఇంతలా పోటీ పడి ఒక కంపెనీలో వాటాను కొనడానికి ప్రయత్నిస్తున్నారంటే నెక్స్ట్ ఏం చేయడానికి అవకాశం ఉందనేది కూడా ప్రాబబుల్లీ వీలైతే స్టడీ చేయడానికి ప్రయత్నించండి. దీని రిలేటెడ్ గా కొంత డీటెయిల్స్ ని కూడా కవర్ చేస్తున్నాను. వీలైతే కమింగ్ న్యూస్ టాపిక్స్ లో దీన్ని డిస్కస్ చేస్తాను. ఎందుకు రెలిగేర్ రిలేటెడ్ గా డాబర్ ఫ్యామిలీ ఇంతలా పోటీ పడుతుంది అండ్ ఈ వాల్యుయేషన్స్ లో ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో వాటాను కొని నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు కంపెనీ రిలేటెడ్ గా, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా మనం ఈ రెలిగేర్ కంపెనీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే కాదు, కొంత మిక్స్డ్ గా ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ప్రావిజన్స్ తగ్గడం వల్ల ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా పెరిగినట్లు కనిపిస్తుంది. బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వచ్చింది, ప్రావిజన్స్ తగ్గాయి, ప్రాఫిట్ పెరిగింది, అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.96 అని పోస్ట్ చేశారు. లాస్ట్ టైం 1.97 బెటరే ఉంది. నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ చేంజ్ లేదు, 0.42 దగ్గరే ఉంది. ప్రాఫిట్స్ 14.8% దగ్గరగా స్ట్రాంగ్ గానే పెరిగాయి. బట్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 9.1% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుతూ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే అక్కడ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ అడ్వాన్సెస్ డిపాజిట్స్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. ఎన్ఐఎంస్ కూడా స్టేబుల్ గానే ఉన్నాయి. ఓవరాల్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ సాలిడ్ గా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ ఏం రాలేదు, బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే వచ్చాయి. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ మాట్లాడుకోవాలి. చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఐ థింక్ మైక్రో ఫైనాన్సింగ్ బుక్ రిలేటెడ్ గా అనుకుంటాను. అసెట్ క్వాలిటీ ఇంపాక్ట్ అవుతుంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. 9 క్వార్టర్ లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ వస్తున్నాయి, అది ఆర్ఓఐని ఇంపాక్ట్ చేసింది. స్లిప్పేజెస్ 11 క్వార్టర్ హైలో ఉంటున్నాయి. కాస్ట్ టు ఇన్కమ్ కూడా 10 క్వార్టర్స్ లో వీక్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ షీట్ లో కూడా వీక్నెస్ క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓవరాల్ ఈసారి వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ వీక్ నెంబర్స్ ని ఈసారి రిపోర్ట్ చేస్తుండడమే స్టాక్ ఇవాళ 8% పడడానికి ప్రధానమైన కారణం. సో జనవరి 3 వాళ్ళు చేసిన అప్డేట్ స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఆ టైంలో వాళ్ళు బిజినెస్ గ్రోత్ 25%, డిపాజిట్ గ్రోత్ 29% అన్నారు, ఆల్మోస్ట్ 28.8% అన్నారు. మార్కెటింగ్ ఇంకేముంది, స్ట్రాంగ్ గా ఉంటాయి సార్ వీళ్ళ నెంబర్స్ అనుకుంది. ఇక్కడ అసెట్ క్వాలిటీ రిలేటెడ్ గాను, ప్రావిజన్స్ పరంగాను, స్లిపేజెస్ పరంగాను వస్తున్న డేటా, క్వాలిటీ ఆఫ్ బిజినెస్ పరంగా వస్తున్న డేటా ఎంటైర్ నెంబర్స్ నే కంప్లీట్ గా యూటర్న్ గా అయితే తిప్పింది. నెక్స్ట్ ఆదాని విల్మర్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోనే స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ 16.6%, ఇయర్ ఆన్ ఇయర్ లో 31% రెవెన్యూ సైడ్ గ్రోత్ తీసుకొస్తూ, ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లేకంగా 105% గ్రోత్ తీసుకొస్తూ సాలిడ్ నెంబర్స్ ని ఆదాని విల్మర్ వాళ్ళు పోస్ట్ చేశారు. రెవెన్యూస్ పెరిగాయి, మార్జిన్స్ స్టేబుల్ ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి కూడా. ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుండడం నెంబర్స్ ని మంచిగా చూడాలి. ఈవెన్ ఎపిగ్రల్ లిమిటెడ్ వాళ్ళు కూడా, ఎపిగ్రల్ ఏంటి ఇప్పుడు వినలేదు నేనంటే మేక్ మనీ ఫైన్ కేమ్ ఉంది కదా, అది వినుంటారు పేరు.
వాళ్ళే వీళ్ళు పేరు మారింది. వాళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. యాజ్ ఎ కెమికల్ కంపెనీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సాలిడ్ గ్రోత్ ని వాళ్ళు నమోదు చేస్తూ మార్జిన్స్ లో కూడా స్టెబిలిటీని మెయింటైన్ చేయడం వల్ల ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా పెరిగింది. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లోనే 27.5% పెరగడం సో నాట్ ఎ స్మాల్ థింగ్. ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా 111% దగ్గరగా ప్రాఫిటబిలిటీ గ్రోత్ విత్ స్ట్రాంగ్ రెవెన్యూ అండ్ మార్జిన్ ఎడిషన్. ఎపిగ్రల్ ఆర్ మేక్ మనీ ఫైన్ క్యాప్ నెంబర్స్ బాగున్నాయి. సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ ని కూడా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. వీళ్ళ నెంబర్స్ కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా డెలివర్ చేశారు. రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిట్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా రిపోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ సిడిఎస్ఎల్ వాళ్ళ నెంబర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే రెవెన్యూ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ గా మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ డిపాజిట్ యాక్టివిటీ ద్వారా ఆల్మోస్ట్ 80% డేటా ఎంట్రీ అండ్ స్టోరేజ్ ద్వారా వీళ్ళకి 20% దగ్గరగా వస్తూ ఉంటుంది కదా. అండ్ అది ఎలా గ్రో అవుతూ వచ్చింది రీసెంట్ టైమ్స్ లో మీ స్క్రీన్ మీద గమనించవచ్చు. ఓవరాల్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 30% పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 13.6% పడింది. దీంతో నెట్ ప్రాఫిట్ కూడా 19.8% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో పడుతూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాల్టి ఫాల్ కి మేజర్ రీజన్. ఎంప్లాయ్ ఎక్స్పెన్సెస్ కొంత పెరిగాయి అంటున్నారు. గతంలో అది 23 crore ఉంటే ఇప్పుడు 32 crore అయింది అంటున్నారు. అండ్ టెక్ రిలేటెడ్ గా కూడా 16 crore గతంలో ఉంటే ఇప్పుడు 29 crore ఎక్స్పెన్స్ ఉండడం కారణంగా అండ్ నెట్ అకౌంట్స్ ఓపెన్ అవడం కూడా Q2 లో 1.18 crore దగ్గరగా అకౌంట్స్ ఓపెన్ అయితే ఈ Q3 లో 92 lakhs అకౌంట్స్ ఓపెన్ అవడం కారణంగా కూడా వీళ్ళ నెంబర్స్ ఇలా ఇంపాక్ట్ అయ్యాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ నెంబర్స్ సిడిఎస్ఎల్వి స్ట్రాంగ్ గా మార్కెట్ ని బీట్ చేస్తున్నట్లయితే లేదు, ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి. అండ్ ఈవెన్ శక్తి పంప్స్ వాళ్ళు కూడా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లోను వాళ్ళ రెవెన్యూలో మంచి గ్రోత్ ఉంది, మార్జిన్ స్టేబుల్ ఉన్నాయి, ప్రాఫిట్ కూడా గ్రో అయింది. బట్ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ లో చాలా మంచి రన్అప్ కనిపించింది కదా. ప్రాబబ్లీ దాంతో ఇవాళ పడుండొచ్చేమో. బట్ స్టాక్ రిలేటెడ్ గా నెంబర్స్ మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ డౌన్, తర్వాత రికవరీ, తర్వాత గుడ్ ఫాల్, రికవరీ, మళ్ళీ ఫాల్. ఇవాళ మీకు నిఫ్టీ లోయర్ హైస్ లోయర్ లోస్ ఇంట్రాడే లో మీకు కనిపిస్తుంది కదా. బట్ బ్యాంక్ నిఫ్టీ సినారియో అలా ఉండదు. బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లో ఓపెన్ అయిందో ఇవాళ డే ఎండ్ కూడా లో బిలో వెళ్ళలేదన్నమాట. బికాస్ వచ్చిన బ్యాంకింగ్ నెంబర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రాబబ్లీ బ్యాంక్స్ లో కొంత స్ట్రెంత్ అయితే కనిపించింది ఇవాళ. బట్ నిఫ్టీ అలా లేదు. సో కమింగ్ టు లెవెల్స్, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఫర్దర్ గా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే ఇవాళ తీసుకున్న సపోర్ట్ ఉందా అది కూడా బ్రేక్ చేస్తే 22,750, ఆ బిలో 22,680. ఇక్కడి టాప్ సైడ్ కి వస్తుంటే ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 22,950 అరౌండ్. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ రికవరీలో అది ఇంపార్టెంట్. అబౌట్ 2340 to 2360 ఆ 20 పాయింట్ జోన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఇవాళ ఉంటున్న ఈ జోన్ సపోర్ట్ జోన్ నుంచి కూడా ఫర్దర్ గా బ్రేక్ అయితే 47,821 ఇవాళ ఓపెనింగ్ లో ఇంపార్టెంట్ ఏదైతే ఉందో సపోర్ట్ అదే అన్నమాట. అది కూడా ఫర్దర్ గా బ్రేక్ అయితే 47,630, ఆ బిలో 47,440. ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వస్తున్నప్పుడు 48,190. ఇవాళ మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇవాళ గమనించండి, మల్టిపుల్ టైమ్స్, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, చాలా టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది. 48,190 ఒకసారి బ్రేక్ అయింది కానీ 2 times ఫేక్ బ్రేక్అవుట్స్ కనిపించాయి కానీ అక్కడ ఏం సస్టైన్ అవ్వలేదు. ఒకవేళ ఫర్దర్ గా వస్తుంటే కూడా ఆ లెవెల్ అబో ఇది 5 minutes 15 minutes చార్ట్ క్లోజ్ అవ్వడం ఇంపార్టెంట్. అలా క్లోజ్ అయ్యి ఫర్దర్ గా పైకి వెళ్తుంటే 48,470, అబో 48,650. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.